దేవుడు కూడా ఎన్ని చోట్ల రాయించాడో తెలుసా? అడక్కండి మీకు ఇయ్యబడును అన్నాడు. ఎక్కడన్నా ఎక్కడ రాసి ఉంటే చెప్పండి, నేను కూడా చూసుకొని నేర్చుకుంటా. అడక్కండి మీకు ఇయ్యబడును అని రాశాడు. ఎక్కడన్నా ఏం రాశాడు? పెద్దగా వెదకుడి, తట్టుడి, అడుగుడి, అడుగు ప్రతివాడు పొందునా, కొంతమందే పొందునా. మరి అడగరే. మీరు దేవుని అడగనందున మీరు చాలా పొందలేకపోతున్నారని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే ఉంది. ఉంటుందండి, నాకెళ్ళి చూడండి, డౌట్ లేదు. పెన్నుంటే రాసుకోండి. అడగనందున చాలా సంగతులు మనం పొందలేకపోతున్నాం. అడుగుటయే ప్రార్థన. తండ్రి తన్ను అడగని వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా? అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా? లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను అడిగిన వాళ్ళకి ఇస్తాడు అంటే అడగని వాళ్ళకి కొద్దిగా చెప్పండి. అది విషయం. అంటే చాలామందికి వాగ్దానాలు తెలుసు, కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయటం తెలియదు. దేవుణ్ణి వేడుకోవటం తెలియదు. దేవునికి వాగ్దానాలు, దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా, ఈ వాగ్దానం చేసావుగా ప్రభువా, ఈ సాయం చేస్తానన్నావుగా ప్రభువా, నీ కార్యమును జరిగించు ప్రభువా, ఇదిగో నేను విశ్వసిస్తున్నాను, నువ్వు కదులు తండ్రి అని ప్రార్థనలో మొర్ర పెట్టరు. ఈ కారణం చేత చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేదు. ఇది 2 చోట్ల రాయబడు, అనేక చోట్ల రాయబడింది. 2 చోట్ల, అనేక చోట్ల. అసలు ఇంకా యేసయ్య అద్భుతమైన మాట చెప్పాడు. ఇప్పుడు మన అవసరాలు తెలియనోడి దగ్గరికి మనం పోయి డబ్బు కావాలన్నాం అనుకో, అవసరాలు తెలియనోడు ఏమంటాడు తెలుసా? ఎందుకో అంటాడు. ఎందుకంటే నీకు సోదంతా చెప్పాలి. వాడికి నువ్వు ఏం చెప్పాలి? అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కొద్దిగా చిల్లర బాకీలు ఉన్నాయి తీర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఒక అమౌంట్ ఇస్తే కట్టేసి అమ్మాయి వైనం చేసేసి ఇదంతా చేయాలనుకుంటున్నాను, దానికి ఇది ఇది అని మొత్తం మ్యాటర్, నీ అవసరాలన్నీ చెబితే సరేలే అంటాడు. అవసరాలు ఎరగనోడు ఇవ్వకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడో తెలుసు? మత్తయి సువార్త 6లో, మీరు అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఆయనకి తెలుసు, నీ అవసరాలు తెలుసు, నీ అక్కర్లు తెలుసు. ఏమండి, నిద్రపోయే వాళ్ళని నేను తట్టి లేపను, కానీ బుర్ర కలిగిన వాళ్ళు, మెలకు కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి. టైంపాస్ మాటలు కాదు, నీ జీవితానికి ఉపయోగపడే మాటలు. నిద్రపోయే వాళ్ళు సరిగట్టిగా స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. చెప్పబోయి కూడా ఆలోచించారు, మనం నిద్రపోవట్లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అక్కరగానున్నవేమో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను గనుక మీరు నిరభ్యంతరంగా ఆయన అడగొచ్చు. నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నవాడు గనుక లేదు కాదు అనడు, తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. నేను దేవుని ముందు పోయి కూర్చొని అదే అడుగుతా. నువ్వు అడగమన్నావుగా తండ్రి, నువ్వు అడగమన్నావుగా, ఫలానా కార్యం నాకు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తా. చెయ్యి ప్రభువా, ధర్మం చేయి ప్రభువా, సాయం చేయి ప్రభువా, కృపచూపు ప్రభువా అని అడిగి ఊరుకోను. డైరెక్ట్గా పోయి కూర్చొని ఫలానా విషయంలో నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు ఇదే. మీరు కూడా నేర్చుకోండి. ఇయ్యయ్యా, సాయం చెయ్యయ్యా, అయ్యా కృపచూపయ్యా అని అడుక్కోవటమే కాదు, ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పటం కూడా నేర్చుకోండి. అంతే. నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా,
అతన్ని మార్చు తండ్రి అంటాం కాదు, అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపించినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రోజు చెప్పు నువ్వు. తర్వాత ఏం జరిగిద్దో చూడు. చెయ్యి తండ్రి, కృప చూపు తండ్రి, ఆ దుర్మార్గుడిని మార్చు తండ్రి, ఆ సైతానుడిని మార్చు తండ్రి. పెద్ద సైకోలాగా తయారై నన్ను పీడిస్తున్నాడు తండ్రి. సచ్చినోడు కాదు, బతికినోడు కాదు తండ్రి, వాడిని మార్చండి తండ్రి, అయ్యా దయ చూపండి తండ్రి. అంటే సగమే ఏ లేదు. మోకాళ్ళుని అతన్ని నేను దర్శించి అతనికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రం 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 చూతూనే ఉండు నువ్వు. మోకాళ్ళు వేసిన ప్రతిసారి అంతే. మా డాడీతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం, మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం, మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం, అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం 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 చెప్పు. ఉద్యోగం ఇయ్యి తండ్రి, ధర్మం చెయ్యి తండ్రి, ఎప్పుడు తండ్రి, వాళ్ళు చూడు తండ్రి, వీళ్ళు చూడు తండ్రి. యేసయ్యా నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసము స్తుతించేటట్టు చేసిద్ది. విశ్వాసము స్తుతినిస్తుంది. అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఈ అయ్యా చెయ్యయ్యా కాదు, చేసినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పాలా. ఎప్పుడు మోకాళ్ళు వేసినా అదే. ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, ఈ అప్పుల దెబ్బకు సావాలనిపిస్తుంది తండ్రి, తట్టుకోలేకపోతుంది. అప్పుల చేతులు ఎత్తండి, అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడతారు ఏందండి? అట కదిలించండి. మన సరికంతా అప్పులు సరికే. ఏం చేద్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అప్పులు తలా ఒక మాట అంటున్నారు ప్రభా, టెన్షన్ అవుతుంది ప్రభా, బీపీ పెరుగుతుంది ప్రభా, షుగర్ వచ్చింది ప్రభా, అప్పులు తీర్చు ప్రభా, దారి చూపించు ప్రభా, బయటపడే ప్రభా, సాయం చేయి ప్రభా. కాదు, పొద్దునే లేవాలి, తెల్లవారుజామున 3 లేవాలి, భార్య లేవాలి, భర్త లేవాలి, కూర్చోవాలి. అప్పుల బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. అవి తీర్చబడినట్లు మా ఎడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు గుర్తుపెట్టుకుంటావా? తెల్లారేటప్పటికి నిద్రపోయి మర్చిపోతావా? మర్చిపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకైనా మంచిదంటే రాసి పెట్టుకో. చదువుతే రాసి పెట్టుకో. చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో దాచిపెట్టుకో. దేవునికి స్తోత్రం. అంతే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే. రోజు స్తోత్రాలు చెబుతానే ఉండి నువ్వు అంతే. మార్చయ్యా కాదు, మార్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇవ్వయ్యా కాదు, ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతించు ప్రతి దాన్ని అంతే చేయను. నీ కార్యాలు జరగకపోతే అప్పుడు అడుగు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇంకా ఆయనకి మళ్ళీ 2 ఆప్షన్ లేదు. ఒరే బాబు, వాడికి నేను ఇంకా చేయకముందే చేసినని విశ్వసించాడు. స్తుతి కూడా చెప్తున్నాడు రా, స్తుతి కూడా చెప్తుందిరా రోజు. ఇంకా చేయకపోతే మర్యాద కాదు, నాకు మర్యాద కాదు. మళ్ళీ నువ్వు పాయింట్అవుట్ చేసిద్ది. నువ్వు చేసావని విశ్వసించి రోజు స్తుతిస్తూ ఉంటే ఎందుకు చేయలేదని అడిగిద్ది. మళ్ళీ నా పరువు పోదు. నా బిడ్డ విశ్వాసం ఉంచి స్తుతిస్తుందిరా, పొండి కార్యం చేయపోండి అంటాడు. దూతలారా పొండి అంటాడు. నేను చెబుతుంది కహాని కాదు, జరిగిద్దంతే. దేవుడు చేస్తాడు. అందుకే విశ్వాసంతో స్తుతించు. ఇప్పుడు చెప్పు, ఒట్టిగా అడిగి వదిలేస్తావా? చేసినందుకు స్తోత్రాలు చెప్తావా? ఇందాక ప్రార్థన చేశాం, నీ వాక్యాన్ని పంపు ప్రభువా, మాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడినందుకు యేసు నామంలో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అసలు రోజు నేనేం చెప్పిస్తాను తెలుసా? మనతో నిజంగా దేవుడు మాట్లాడినందుకు ముందే స్తోత్రాలు చెప్పండి అంటాం. అప్పుడు బిడ్డలందరూ కలిసి స్తోత్రం 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 అంటారు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? నా బిడ్డలు నన్ను నమ్ముతున్నారు, నేను ఇవ్వక మునిపే పొందినట్టు విశ్వసించి స్తుతిస్తున్నారు. రోగంలో వచ్చినా సరే స్వస్థపరిచినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక అదే స్వస్థపరచు ప్రభువా,
బలహీనత తీసివేయి ప్రభువా. తట్టుకోలేకపోతాం కాదు, నన్ను విడిపించినందుకు, స్వస్థపరిచినందుకు, నీ గాయములలో స్వస్థత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్పిరిచువల్ లైఫ్లో నన్ను ఎదుగుదలలోకి నడిపించి నన్ను ఆత్మీయ స్థిరత్వంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించు. నువ్వు దేన్ని బట్టి స్తుతించావు ఆ కార్యాన్ని నా తండ్రి చేస్తాడు. ఆమేన్. నేను చెప్పినట్టు చేయి నువ్వు, అంతే. వాగ్దానం స్వతంత్రించుకోకపోవడానికి కారణం మొదటిది అవిశ్వాసం అయితే రెండవది ప్రార్థన లేమి, బలిపీఠపు దారిద్ర్యం. ప్రార్థన బలిపీఠపు దరిద్రం అంటే దాని మీద ప్రార్థనలు లేవు, విజ్ఞాపనలు లేవు, స్తోత్రాలు లేవు, విశ్వాసంతో స్తుతి లేదో, రోజు దేవుని ముందు కూర్చొని గోజాడింది లేదో. ప్రార్థన విన్నపాలు ఆయనకి సమర్పించినప్పుడు తప్పకుండా ఆయన తన కార్యాన్ని మొదలు పెడతాడు, జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. 2